రఘురామకృష్ణరాజు గారి కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ సునీల్ నాయక్ గారు ఏపీ హైకోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. ఆల్రెడీ ఆయన పాట్నాలో అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసుల బృందం ట్రై చేయటం, అక్కడి స్థానిక మేజిస్ట్రేట్ వాళ్ళకి ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించడం ఇవన్నీ తెలుసు మనకి. 30 రోజుల పాటు ఆయనకి రిలీఫ్ ఇచ్చారు అరెస్ట్ చేయకుండా. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. ఆయనకున్న లీగల్ ఆప్షన్స్ అన్నింటినీ యూజ్ చేసుకునేటువంటి హక్కు ఆయనకున్నది కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, సునీల్ నాయక్ గారు ఈ విధంగా ఏపీ పోలీసుల బృందం అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ వెంటనే ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందిన వాడిని కాబట్టి ఉద్దేశపూర్వకంగానే నన్ను వేధిస్తున్నారు అనేది దాని సారాంశం. ఇంగ్లీష్లో ఉంది ఆయన ట్వీట్. ఈజ్ క్యాస్ట్ మై క్రైమ్, నా కులమే నా నేరమా. ఈజ్ బీయింగ్ బోర్న్ యాజ్ అన్ ఎస్టీ ఇస్ సిన్, నేను ఎస్టీగా పుట్టడం పాపమా. ఈజ్ ఇట్ అన్బేరబుల్ ఫర్ సమ్ టు సీ పీపుల్ ఫ్రమ్ స్మాలర్ కమ్యూనిటీస్ రైజ్ టు హై ఆఫీసెస్. సోకాళ్ళు చిన్న కులాల్లో పుట్టిన వాళ్ళు పెద్ద పదవులను పొందితే కొంతమంది తట్టుకోలేరా, భరించలేరా. ఈ మొత్తానికి అర్థం ఏంటంటే, నేను ఎస్టీ కులానికి చెందినవాడిని కాబట్టి నా మీద ఈ కేసు మోపి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది సునీల్ నాయక్ గారు చెప్తున్నారు. సునీల్ నాయక్ గారు పల్నాడు జిల్లాకు చెందినవారు, ఆయన కుటుంబం అని చెప్పి తర్వాత తెలిసింది, సోషల్ మీడియాలో అన్నిట్లో వచ్చింది. ఏపీ ఆరిజిన్ పర్సన్ ఆయన బీహార్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇక్కడ వెంటనే ఒక విషయం మనకు స్ఫురించేది ఏంటంటే, తను అరెస్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరగగానే ఇటువంటి సందర్భాల్లో చాలాసార్లు నేను ఎస్సీని కాబట్టి, ఎస్టీని కాబట్టి, మైనారిటీని కాబట్టి, ఈ ప్రాంతం వాడిని కాబట్టి, ఈ మతం వాడిని కాబట్టి నన్ను ఇట్లా చేశారు అని చెప్పి వాపోవడం, ఇది చాలా ఫెమిలియర్ ట్రోప్. ఇది బాగా మాకు పరిచితమైనటువంటి ఒక స్పందన అన్నమాట. చాలా కాలంగా చూస్తున్నాం మనం ఇట్లా. ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఈ విధంగా ఐడెంటిటీ పాలిటిక్స్ ప్లే చేయడం. అయితే దళితుడు కావడం వల్ల, ఎస్టీ కావడం వల్ల, మైనారిటీ కావడం వల్ల, మహిళ కావడం వల్ల, లేక ఒక ప్రాంతానికి చెందినవాడు కావడం వల్ల, ప్రాంతేతరుడు లేక రాష్ట్రేతరుడు, ఇట్లాంటివి కూడా ఉంటాయి. వీటి వల్ల కొంత వేధింపు ఉండదా అంటే ఉంటుంది, ఉండదని ఎవరు అనలేరు. కానీ ఎవరికి వర్తిస్తుంది అది? కింది స్థాయిలో ఉండేవాళ్ళకి. ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు అనుకోండి, ఒక దళితుడో, ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తో, ఒక ముస్లిం మతానికి చెందిన వ్యక్తో, ఒక క్రిస్టియను, ఒక మహిళ, లేక ఆ ప్రాంతానికి చెందినవాడు, వాళ్ళు చాలా బలహీనులు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు వేధింపులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సునీల్ నాయక్ గారు ఏమిటి? డిఐజీ అంటే డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఒక రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు డిఐజీలు? వేళ్ల మీద లెక్క పెట్టదగినంత మంది మాత్రమే ఉంటారు. అంటే అతి తక్కువ మందికి మాత్రమే ఒక రాష్ట్రంలో ఆ స్థాయి ఉంటుంది. అన్ని అధికారాల చేతుల్లో ఉంటాయి. వాళ్ళు తమని తాము రోజువారీ వేధింపులకు గురయ్యేటువంటి దళితులు, ఎస్టీలు, మహిళలు, మైనారిటీలు వాళ్ళతో పోల్చుకోకూడదు. ఎందుకంటే డిఐజీ చేతిలో చాలా అధికారం ఉంటుంది. అది ఉన్నత స్థాయి ఉద్యోగం. ఆయన కింద వందల మంది పనిచేస్తారు. ఆయన ఎంజాయ్ చేసేటువంటి పవర్స్ ఆ రాష్ట్రంలో చాలా తక్కువ మందికి ఉంటాయి. అటువంటి వ్యక్తి తనకి ఒక కష్టం రాగానే వెంటనే కులాన్ని, మతాన్ని తీసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది పూర్తిగా అసలు విషయం నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి, తనని తాను విక్టిమ్గా పోర్ట్రే చేయడానికి మాత్రమే అని అనుకోవాల్సి వస్తుంది. తర్వాత ఒకవేళ ఓన్లీ ఒక దళితుడికో, ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికో, ఒక మైనారిటీకో మాత్రమే ఇటువంటి అనుభవాలు ఎదురైతే, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటే ఓకే, ఇదిగో వరుసగా దళితులకు మాత్రమే ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది, ఎస్టీలకు మాత్రమే ఎదురవుతోంది, మహిళలకు మాత్రమే ఎదురవుతోంది, మైనారిటీలకు మాత్రమే ఎదురవుతోంది, ఈ ప్రాంతం వాళ్ళు కాని వాళ్ళకి ఎదురవుతోంది అని అనొచ్చు, అని ఒక థియరీ మాట్లాడవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఏపీలో ఈ విధంగా కేసులు పెట్టబడినటువంటి సీనియర్ పోలీస్ అధికారులు, సస్పెండ్ అయినటువంటి సీనియర్ పోలీస్ అధికారులు, జైలుకు కూడా వెళ్ళినటువంటి సీనియర్ పోలీస్ అధికారులు ఎవరైనా ఉన్నారా? వెంటనే గుర్తుకొచ్చేది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన దళితుడు కాదు, మైనారిటీ కాదు, మహిళ కాదు, ప్రాంతేతరుడు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు.
అటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో కూడా ఉన్నాడు. ఆయన ఐపీఎస్లో సునీల్ నాయక్ గారి కంటే సీనియర్ పొజిషన్లో ఉన్నాడు, డీజీపీ ర్యాంక్ హోదాలో ఉన్నాడు. మరి ఆయన సునీల్ నాయక్ గారి లాగా ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ని తీసుకోవడానికి అవకాశం లేదే. ఒక్క పిఎస్ఆర్ ఆంజనేయులు గారే కాదు, ఆయనతో పాటు యాక్చువల్గా కాంతిరాణా తాత, విశాల్ గున్ని ఇట్లాంటి చాలామంది సస్పెన్షన్కి గురయ్యారు ఏపీలో. ఇప్పటికీ సస్పెన్షన్లో ఉన్నారు. చాలామంది పోస్టింగ్ లేకుండా ఉన్నారు. వాళ్ళంతా సోకాళ్ళు అగ్రకులాలకు చెందిన వాళ్ళే. మరి ఆ ఫినామినాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా సమర్థించుకోవాలి? ఈ కేసుల్లో ఎవరైనా కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ సునీల్ నాయక్ గారు కావచ్చు, వీళ్ళు అక్యూజ్డ్ మాత్రమే, నిందితులు. దోషులుగా ఇంకా ఏ కోర్టు చెప్పలా. మాకు అసలు సంబంధమే లేదు అని చెప్పి వాళ్ళు వాదించవచ్చు. సునీల్ నాయక్ గారు అసలు నా పేరే లేదు ఎఫ్ఐఆర్లో అని చెప్పి అన్నారు. ఆయన వాదనలు ఆయన చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళినట్టు ముందస్తు బెయిల్ కోసం, లేక కేసుని క్వాష్ చేయించుకోవడం కోసం తప్పు లేదు అని చెప్పి వాదించవచ్చు. లేక రాజకీయ కారణాల చేత ఇదిగో కేసులు పెట్టారు, అరెస్టులకు కూడా వస్తున్నారు అని చెప్పి అనొచ్చు. కానీ ఇందులో కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, జెండర్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా ఆ కారణాల వల్ల వివక్షకు గురయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కింది స్థాయిలో. వాళ్ళకి న్యాయం జరగదు. ఇటువంటి మాటలకు అలవాటు పడిపోయి వీటిని సినికల్గా చూసి జెన్యూన్గా ఈ విధంగా వివక్షకు గురయ్యే వాళ్ళ మాటలు కూడా ఎవరు నమ్మని పరిస్థితి వస్తుంది.